ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు, నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కల్వరి కరుణవార్త అనే యొక్క యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో, దేవుని దయలో నేను బాగున్నాను. ఈ రీతిగా మీ అందరితో మరి ఒకసారి దేవుని వాక్యాన్ని పంచుకోగలిగే భాగ్యమును దేవుడు నాకు అనుగ్రహించినందులకై దేవదేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే మీరు చక్కగా ఈ వాక్యాన్ని వింటున్నారు, ఆదరిస్తున్నారు, మీ వంతుగా సువార్త భారాన్ని భరిస్తున్నారు, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోతూ ఒక చిన్న కీర్తన పాడుకొని ప్రభువుని స్తుతిద్దాం, ఘనపరుద్దాం. మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలలో నుండి 165వ కీర్తన పాడుకుందాం. ఇలాంటిదా యేసు ప్రేమ, నన్ను తోలనాడక తనదు జాలి చూపినదా అను పాటను పాడుకుంటూ ప్రభువుని మహింపరుచుకుందాం. ఈలాటిదా యేసు ప్రేమ, నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా. ఈలాటిదా యేసు ప్రేమ, పనికి మాలిన వాడనైనా నేను కనపరచు నా దోష కపట వర్తనము, మనసు ఉంచక తాపపడక ఇంత ఘనమైన రక్షణ మొను నాకు చూపే. ఈలాటిదా యేసు ప్రేమ. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినబోతూ ఈ రోజున నేను మీతో ఒక చిన్న కథని తెలియచెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఒకానొక ప్రాంతంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము ఎంతో ఆనందంగా, సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. వారికి ఒక చిన్న పాప ఉంది. ఆ పాప ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. ఆ పాపకు ఎంతో ఉన్నతమైనటువంటి ప్రేమను ఆ తల్లిదండ్రులు పెంచుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆ ప్రాంతాన్ని కొంతమంది శత్రువులు ముట్టడించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మరి చంపివేశారు, గృహాలను కాల్చివేశారు, దోచుకున్నారు. కొందరు ఉపయోగపడతారు అని అనుకుంటే వాళ్ళనేమో బానిసలుగా తీసుకొని పోయారు. అయితే ఈ యొక్క చిన్నది ఎవరైతే ఉన్నారో ఈమెకు సంబంధించిన వారిని కూడా సమూలంగా పాడు చేసి ఆ చిన్న పాపని వారితో పాటు తీసుకొని వెళ్ళారు. ఈ వెళ్ళినటువంటి వ్యక్తులు చాలా ముఖ్యమైనటువంటి వారు, యుద్ధ నైపుణ్యతలు కలిగినటువంటి వారు. ఇప్పుడు విషయం ఏమిటి అని మనం ఆలోచిస్తే, అంత నైపుణ్యత కలిగి ఉన్నటువంటి అతను ఈ చిన్నదానిని తన ఇంటిలోనికి తీసుకుని పోయి ఆ ఇంటిలో బానిసగా ఉంచాడు. ఈ బానిసగా ఉన్నటువంటి ఈ పాపను మరి దినదినము తన ఇంట్లో పనులు చేపిస్తూ ఎంతో కష్టానికి తల్లిదండ్రులు ప్రేమ కోల్పోయింది, సొంత ప్రాంతాన్ని కోల్పోయింది.
అనుబంధాలు, ఆప్యాయతలు అనేటువంటి దూరం అయిపోయే చిన్న వయసులోనే. ఇలాంటి ఈ పరిస్థితుల్లో పెరుగుతూ ఉన్నది. ఈ తీసుకువెళ్ళినటువంటి వ్యక్తికి భయంకరమైన రోగము వచ్చింది. ఇప్పుడు ఈ రోగము సంభవించినప్పుడు జరిగేటువంటిది ఏమిటి? ఆ పరిస్థితుల్లో గనక ఒకవేళ ఆ అమ్మాయి స్థానంలో నీవు ఉంటే నీవు ఎలా ప్రవర్తిస్తావు? ఏ విధమైనటువంటి ఆలోచనతోటి ఉంటావు? కొందరైతే ఏమంటూ ఉంటారు అనంటే, వాడు ఈ రోగముతో చనిపోతే చాలు అనుకుంటారు. కొందరేమో నీవు మాకు చేసినటువంటి హాని, నీవు మాకు చేసినటువంటి కీడు ఏదైతే ఉన్నదో ఆ కీడును బట్టి ఇవన్నీ కూడా నీకు సంభవించాయి, ఆ శాపము నీకు తగిలింది అని కొంతమంది శాపనార్థాలు పెడుతూ ఉంటారు. వాస్తవానికి నీవైతే కూడా ఏం చేస్తావో, నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు సంబంధించిన సమస్తాన్ని నాశనం చేసి నిన్ను ఒక బానిసగా తీసుకొని వెళ్ళి నిన్ను ఎంతగానో ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి వ్యక్తిని బట్టి ఒకవేళ అతడు గురించి నీ ఆలోచన ఎలా ఉంటుంది? మన జీవితాలలో మనం ముఖ్యంగా జ్ఞాపకం చేసుకునే విషయం ఇదే. అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం కూడా ఇదే. ఎక్కువగా 90% మంది క్రైస్తవ బిడ్డలు పంటికి పన్నే కంటికి కన్నే అనేటువంటి ధోరణిలోనే బ్రతుకుతూ ఉన్నారు. ఎవరైనా నాకు హాని తలపెడితే తిరిగి అతనికి హాని జరగాలి, ఎవరైనా నాకు శ్రమను కలుగు చేస్తే తిరిగి అతనికి శ్రమ కలుగు చేయాలి, ఎవరైనా నన్ను దూషిస్తే తిరిగి అతన్ని దూషించాలి, ఎవరైనా నన్ను నిందిస్తే తిరిగి అతన్ని నేను నిందించాలి. ఈ తత్వములో బ్రతుకుతూ ఉన్నటువంటి వారుగా అనేక మంది వ్యక్తులు నేటి క్రైస్తవ సమాజంలో ఉంటూ ఉన్నారనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ చిన్నది మాత్రం కోరుకున్నటువంటిది ఏమిటి అనంటే, ఆ యొక్క బానిసగా తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి బాగుపడాలనేటువంటి కోరిక ఆ చిన్నదానిలో కలిగింది. ఇప్పటికి మీకు నేను ఎవరి స్టోరీ చెప్పానో మీకు అర్థమై ఉంటుంది. ప్రియులారా, రాసుల యొక్క 2వ గ్రంథము 5వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు ఈ స్టోరీ మనకి కనపడింది. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తున్నప్పుడు, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒక మనుష్యుడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగుజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్టి రోగి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఎవరట? ఇతని ద్వారానే యెహోవాయే సిరియా దేశమునకు విజయాన్ని ఇచ్చాడు. ఇతడు సైన్యాధిపతి. ఇతని గురించి మీ అందరికీ చిన్ననాటి నుంచి బాగా తెలుసు. మహాపరాక్రమశాలి, అలాగనే తన యజమానుని దృష్టికి ఘనత పొందినటువంటి వాడు, గనుడై దయ పొందినటువంటి వాడు. కానీ ఇతనుకున్నది ఏమిటంటే కుష్ఠరోగము. ఈ కుష్ఠరోగము ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి పోయినప్పుడు ఉన్నదో లేదో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం చెప్పబడినటువంటి మాట ఏమిటనంటే అతడు కుష్ఠరోగి అనేటువంటి పదం మాత్రం చెప్పారు. ఇప్పుడు విషయం ఏమిటి అనంటే, సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పోయి ఉండిరి. వారు అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను అని అంటాడు. వీరు గుంపులు గుంపులుగా పోయి ఇశ్రాయేలు దేశం మీద పడ్డారు. ఇజ్రాయేల్ యొక్క దేశం మీద పడినప్పుడు జరిగినటువంటి విషయం ఏమిటి అని మనం ఆలోచిస్తే, అక్కడ వారందరూ కూడా ఒక చిన్నదాన్ని చెరగొని తీసుకొచ్చారు. వాస్తవానికి చిన్నదాన్నే తీసుకొచ్చేటువంటి పరిస్థితి కాదు, కానీ అనేక మందిని తెచ్చారు. ఈయన ఇంటికి మాత్రము చిన్నదాన్ని తీసుకుని వచ్చి ఉంటారు. ఇప్పుడు ఆ పదం మాత్రమే మనకిక్కడ రాశాడు లేఖనములో.
మిగిలినటువంటి విషయాలు అక్కడ ఏమి జరిగింది, ఏం సంభవించింది అనేటువంటి విషయాలు చెప్పలేదు, కానీ ఈ చిన్నదాన్ని మాత్రమే తీసుకుని వచ్చారు. ఈ చిన్నదానికి తల్లిదండ్రులు ఉన్నారు, తోడబుట్టిన వారు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, సొంత దేశం ఉంది. చిన్న వయసులో తల్లిదండ్రులను వదిలిపెట్టినప్పుడు వాళ్ళ స్థితి ఏమిటి? వాళ్ళకి ఎంత వేదన కలిగిద్ది, వాళ్ళు ఎంత కృంగినటువంటి స్థితిలో ఉంటారు ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితి అనేటువంటిది సంభవించినప్పుడు, ఆ సంభవించినటువంటి పరిస్థితుల్లో కూడా ఈ చిన్నదానికి ఉన్నటువంటి ఒక మంచి మనస్తత్వం, ఆ మనస్తత్వం ఏమిటి అని అంటే దేవుని మనస్సు కలిగి ఉండటం. ఎంతో కష్టాన్ని కలుగు చేసినప్పటికీ కూడా, తన ఇంటిలో పరిచారము చేయించుకుంటూ ఉన్నప్పటికీ కూడా, రాజపుత్రికలాగా తన ఇంట్లో పెరగాల్సినటువంటి పిల్ల, ఎంతో అద్భుతంగా పెరగాల్సినటువంటి ఆ చిన్న బిడ్డ ఈ రోజున ఈ ఇంటిలోని బానిసలాగా పరిచారము చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి ఉంటే, ఇతనుకు కుష్ఠరోగం అనేటువంటిది వచ్చినప్పుడు ఆ చిన్నది చేస్తున్నటువంటి పని ఏమిటి అనంటే, అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను, అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో చెప్పెను. ఏం మాట్లాడుతుంది ఈ చిన్నది? ఇవన్నీ ఏమి మనసులో పెట్టుకోక ఒకే ఒక మాట అంటుంది, తన యజమానురాలుతో చెప్తుంది. ఏమిటనంటే, నా యజమానుడు షోమ్రోనులో ఉన్నటువంటి ఎక్కడట ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచు ఉన్నాను. దేవుని గురించి ఎంత ఉన్నతమైన జ్ఞానము ఈ బిడ్డకున్నదో. నా దేవుడు తప్పకుండా ఇతన్ని స్వస్థపరుస్తాడు. కాబట్టి ఆయన ప్రవక్త అక్కడ షోమ్రోనులో ఉన్నాడు. ఆ షోమ్రోనులో ఆ ప్రవక్త అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కనుక అక్కడికి ఇతన్ని పంపించమ్మా, ఇతడు బాగుపడతాడు. ఈరోజు నా క్రైస్తవ జీవితంలో ఉండవలసినటువంటి గొప్ప క్వాలిటీ ఇదేనండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అదే మాట్లాడుతూ తెలియచెప్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతున్నప్పుడు, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమింపుకొనుడి అంటాడు. ఈ మాటని మనం అర్థం చేసుకోవాల్సినప్పుడు తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఒకని యందు ఒకడు ఎలా ఉండాలంట? దయ కలిగి ఉండాలి. ఎవరు దయ కలిగి ఉండాలి? ఏ వ్యక్తులు దయ కలిగి ఉండాలి అని అంటున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు అనంటే, కరుణాహృదయులై, దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుకొనుడి అంటాడు. క్షమించుకొనుడి అని అంటున్నారంటే అక్కడ ఏమిటి? ఇద్దరికి విరోధము ఉన్నది, ఒక్కొక్క వ్యక్తికి విరోధ భావం అనేటువంటిది ఉంటూ ఉన్నది. ఈ విరోధ తత్వం అనేటువంటిది ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మనలను విరోధులుగా చూడలేదు. నేను అందుకనే ఈరోజు నా కీర్తన పాడాను. ఏంటి? పనికి మాలినటువంటి వాడునైన నన్ను నీవు ప్రేమించావయ్యా. ఒక దుష్టుడునైనటువంటి నన్ను ప్రేమించావు. మనసు ఉంచక, తాపపడక, ఏంటి మనసులో పెట్టుకోక, అలాగనే దాని గురించి ఆ ఉగ్రత అనేటువంటిది, ఆ కోపం అనేటువంటిది నీలోనికి రానీయక, నీవు చేసినటువంటిది ఏమిటంటే, ఇదిగో ఈ అల్పుడును నువ్వు ప్రేమించావు, ఈ అల్పుడును నువ్వు క్షమించావు అని చెప్తున్నాడు. దేవునికి అసలు మనం ఎప్పుడూ దూరస్తులమే. మనం చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టి కానీ, మనం చేసినటువంటి అతిక్రమ పాపములను బట్టి కానీ, మనం ఎప్పుడును కూడా ఆయనకు దూరస్తులుగా బ్రతుకుతున్నటువంటి వారిమే తప్ప ఆయనకు ఇష్టలుగా బ్రతుకుతున్నటువంటి వారం అసలు కానే కాదు. కానీ దేవుడు ఈ పాపిని ప్రేమించాడు, ఈ పాపిని క్షమించాడు. కనుక ప్రభు ఈ రోజున మనకు తెలియచెప్తుంది ఏమిటి? ఈ షోమ్రోనులో ఉన్నటువంటి దైవజనుడి దగ్గరికి, ప్రవక్త దగ్గరికి నా యజమానుడు వెళ్ళాలని చెప్పినటువంటి పాప ఎంతో వేదన పడింది, ఎంతో కష్టపడింది, ఎంతో బాధపడింది. ఎంతగానో తనకున్నటువంటి వారందరినీ కూడా కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ చిన్న కుమార్తె ఏం చెప్తుందనంటే, నా యజమానుడు అక్కడ ఉండాలి, ఆయన బాగుపడాలి. ఇది ఎవరి మనస్సు అంటే క్రీస్తు యేసుకు ఉన్నటువంటి మనస్సు. నిజమైనటువంటి క్రైస్తవుడు హృదయం ఎలాగనే ఉండాలి ప్రియులారు.
నిజమైనటువంటి క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఈ రీతిగా ఉండటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ చిన్నది చెప్పగానే తన రాజునకు చెప్పి అక్కడ ఉన్నటువంటి రాజునకు కబురు అన్నటువంటిది పంపించాడు నయమాను. చిన్నది చెప్పగానే ఎంతో లోబడ్డాడు. చిన్న పిల్ల చెప్పినప్పుడు షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు, అక్కడికంట వెళ్ళయ్యా అని తన భార్య ద్వారా చెప్పిస్తే లోబడి అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడి వెళ్ళాడు. కానీ నయమానులో కనపడినటువంటి ఇంకొక బలహీనమైనటువంటి మనస్తత్వం ఏమిటనంటే, అక్కడికి వెళ్ళిన తరువాత 9వ వచనం చదువుకుందాం. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు అవుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. ఎలీషా ఏం చెప్పాడు? నీవు వెళ్ళి యోర్దానుకు పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు అవుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను. నయమానుకి ఏమొచ్చిందంట? కోపం వచ్చిందంట. ఎందుకు కోపం వచ్చింది? ఇదిగో ఈ ప్రవక్త అనేటువంటి ఆయన నా దగ్గరికి రాలేదు, అతని చెయ్యి నా మీద ఆడించలేదు. యోర్దానులోనికి వెళ్ళిపోయి 7 మార్లు మునగమని చెబుతాడా? ఇక్కడ గమనించారా మీరేమన్నా? చిన్నది చెప్పినప్పుడు విన్నాడు, కానీ ఇదిగో పెద్దవాడై ఉన్నటువంటి దైవజనుడు చెప్పినటువంటి మాట మాత్రము వినలేదు. ఆయన మాట వినకపోతే జరిగింది ఏమిటి? ఆయన శుద్ధుడు కాలేదు. దైవజనుడు మాట అన్నటువంటిది విన్నప్పుడు అతడు శుద్ధుడవుతాడు. ఇదే మనములో కొంతమందిలో మూర్ఖత్వము ఉంటూ ఉంటుంది. చాలామంది కూడా దైవజనులకి లోబడి జీవించలేరు. ఎందుచేత అనంటే కొంతమంది దైవజనులు ప్రవర్తన ఫలం బాగుంటలేదు, అది వాళ్ళ వాదన. అనేక మంది వ్యక్తులు కొందరేమో ఏంటండి వాళ్ళు చెప్తే మేము ఎందుకు వినాలండి, దైవజనులు అనేటువంటి వారు చెబితే ఎందుకు వినాలి, వాళ్ళు ఏం బాగుంటున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏం బాగుంటుంది, వాళ్ళకు మాదిరి చూపిస్తున్నారా, వాళ్ళొక విధానంలో ఉంటున్నారా, వాళ్ళకంటే బయట ఉన్నటువంటి వాళ్ళే విశ్వాసులు చాలా మేలుకరంగా ఉంటున్నారు. ఈ రీతిగా అనేక మంది మాట్లాడతారు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీవు వినటం మాత్రమే చెయ్యాలి. ఎందుకో తెలుసా? నీవు తీర్పు తీర్చడానికి నీకేమాత్రం రైట్ లేదు. తీర్పు తీర్చువాడు దేవాది దేవుడే. దైవజనుడు వాళ్ళు అలా ఉంటున్నారు. వాస్తవమే, చాలామంది సాక్ష్యం కోల్పోయినటువంటి వారుగా ఉంటున్నారు. ఈ రోజున వాట్సాప్లో నేను ఒక చిన్న విషయాన్ని చూశాను. ఏమిటి అనంటే, ఈ ఏఎల్సీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు నలుగుతూ ఉన్నాయి. నలుగుతూ ఉంటే ఆ వాట్సాప్లో ఒక ఆయన రాశాడు, పాస్టర్స్ అందరూ కూడా క్రమమైనటువంటి పద్ధతిలోకి రావటం లేదు అనేటువంటి విధానంలో రాస్తే, ఇంకో పాస్టర్ గారు దానికి రెస్పాండ్ అయ్యి, పాస్టర్లు అందరూ అనేటువంటి మాట అనొద్దండి, కొందరు అనేటువంటి మాట చెప్పండి. ఎందుకనంటే కొంతమంది బుద్ధిహీనులుగా లేరు, కొంతమంది మాత్రం దేవుని యందు భయభక్తులతో బ్రతుకుతున్నటువంటి వారుగా ఉన్నారని వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు ఎత్తి చూపిస్తూ ఉన్నాను అనంటే, ప్రియులారా, అనేక మంది దైవ సేవకులను దేవుడు పిలుచుకున్నప్పటికీ కూడా కొందరు తప్పిపోతున్న వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది క్రమమైనటువంటి పరిశుద్ధమైన పరిచర్య, దేవుని కొరకు పరిచర్య చేస్తూ బ్రతకాలనుకుంటున్నటువంటి వారు కొందరు ఉండొచ్చు. మనం ఎవరిమి ఏలెత్తి చూపటానికి? తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన కంటిలో దూలాలు ఉన్నాయి. నలుచులు కూడా కాదు, మన కంటిలో ఉంది. మన కంటిలో దూలాలు ఉన్నాయి. మనం ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుచులను చూస్తూ ఉంటాం. నేను ఇప్పుడు ఎత్తి చూపుతున్నప్పుడు నేనెంత పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాను అని ప్రతి ఒక్కడు కూడా తనను తాను ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. కనుక అందుచేత చాలామంది దైవ సేవకులను తృణీకరించి మాట్లాడేటువంటి వారు చాలామంది ఉంటూ ఉండగా, నయమాను యొక్క జీవితం కూడా ఎలా ఉన్నది అనంటే, చిన్న బిడ్డ మాట విని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు. సిరియా దేశం నుంచి షోమ్రోనుకు వచ్చాడు. షోమ్రోనుకు వచ్చిన తర్వాత ప్రవక్త చెప్పినటువంటి మాట వినటానికి మత్సరపడ్డాడు. అదే ఈ రోజున మనము ఆశీర్వాదాన్ని కోల్పోవటానికి కారణం ఏమిటంటే, ప్రవక్త మాట్లాడేటువంటి ఆ మాట ప్రవక్త మాట కాదు,
దైవజనుడు మాట్లాడుతున్నటువంటి మాట దేవుని స్వరము, అది దేవుని వాక్యము. అందుచేతని ఇక్కడ అందుకు అంటున్నటువంటి 12వ వచనం, దమస్కు నదులైన అబానయును అలాగనే ఫర్పారును ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటన్నిటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయారు. వాటిలో స్నానం చేస్తే శుద్ధుడయ్యేవాడు ఇక్కడ దాకెందుకు వచ్చాడు? వాస్తవానికి ఇక్కడ దేని మీద ఆధారపడింది స్వస్థత? మాటకు లోబడటంలోనే ఆధారపడింది. యోర్దాను నదిలో మునిగిపోవటం 7 మార్లు మునగటం వలన స్వస్థత ఆధారపడలేదు. దేవుని స్వరానికి నువ్వు లోబడ్డావా? దేవుని మాటకు లోబడ్డావా? అది ఈరోజు ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది. నయమాను స్వస్థత అన్నటువంటిది 7 మార్లు మునగటం వల్ల కాదు, ఆ మాటకు లోబడి ఆ పని నువ్వు చేసావా? ఇప్పుడు స్వస్థత ఎలా జరిగిద్దో తెలుసా? ఇదిగో ఈ క్రమమే గుర్తుపెట్టుకోండి. దేవుని మాటకు లోబడి దాని ప్రకారము చేస్తున్నప్పుడే మనకు స్వస్థత. ఇప్పుడు ఆ పనివాడు అంటున్నాడు, అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడువ కమ్మను మాట దానికంటే మేలు గదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు, ఎవరు చెప్పినట్లంట? దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతడి దేహము పసిపిల్ల దేహము వలె ఆయను, అతడు శుద్ధుడయ్యాడు. ఎంత చక్కని విషయం అండి. దైవజనుడు చెప్పినట్లు చేయగా, ఆ మాటను మనం మనసులో పెట్టుకోవాలి. దైవజనుడు చెప్పినట్లు చేయగా అతడు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతడి దేహము పసిపిల్ల దేహము వలె ఆయను. దీనంతటికి కారణం ఏమిటి? ఎంత శుద్ధుడుగా మారటానికి కారణం ఏమిటయ్యానంటే ఒక చిన్న బిడ్డ చూపించినటువంటి దారి. ఎవరా చిన్న బిడ్డ? ఒక అమాయకురాలైనటువంటి బిడ్డ, పసికందై ఉన్నటువంటి బిడ్డ, తల్లిదండ్రులను వదిలేసి వచ్చినటువంటి బిడ్డ. ఆ ప్రేమ అన్నటువంటిది ఏమీ మనసులో బాధ లేకుండగా ఆ ప్రేమను పంచినటువంటి ఆ చిన్న కుమార్తె. ఇతడు వచ్చినప్పుడు, దైవజనుడికి లోబడినప్పుడు, ఆయన చెప్పిన మాట చొప్పున చేసినప్పుడు అతడి జీవితంలో స్వస్థత కలిగింది. అభ్యంతరాలు రాక తప్పవు. సంఘాలలో కానీ, సంఘ కాపురితో కానీ, విశ్వాసులకు సంఘ కాపురితో కానీ ఎన్నో రకాల అభ్యంతరాలు వస్తాయి. ఒకళ్ళ గురించి సాక్ష్యము పోయిందనుకుంటాం, కొంతమంది బాగులేరు అనుకుంటాం, కొంతమంది చండాలులు అనుకుంటాం, కొంతమంది నాశనం చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, ఈ రోజున నేను మీతో చెప్తున్నాను, ఎవరు ఏమి చేస్తూ ఉన్నప్పటికీ కూడా, ఏ వ్యక్తులు ఏమి చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీవు నేను ఏమాత్రమును కూడా తీర్పు తీర్చడానికి అర్హులము కాదు. సాధ్యమైతే ప్రార్థన చేయటమే మన పని. సాధ్యమైతే ప్రార్థించేటువంటి వారముగా మనం ఉండాలి. అయితే ఇప్పుడు ఆ దైవజనుడు చెప్పినటువంటి మాటకు ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లోబడి జీవించినందువల్ల నయమాను స్వస్థత పడ్డాడు. మన జీవితాల్లో ఆ ఆశీర్వాదం కావాలి అనుకున్నప్పుడు మనం చేయవలసింది ఏమిటి అనంటే, దేవుని బిడ్డలుగా దైవజనుడికి లోబడాలి. అలాగనే క్రైస్తవ బిడ్డలుగా ఆ చిన్నదానికి ఉన్నటువంటి మనస్సు, ఆ క్షమించే మనసు, ఆ ప్రేమించే మనస్సు, ఆ దయ చూపించేటువంటి హృదయం మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడే మనం దీవించబడతాం. అందుకనే పేతురు 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనం నుండి ఈ రీతిగా పేతురు చెప్తున్నాడు, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అని అంటాడు. చివరికి ఏం చెప్తున్నాడంటే, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. సహోదరులుగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ దయ చూపించుకోవటమే. ఎన్ని బాధలు మనలో త్రొక్కివేసిన వారు, కృంగదీసిన వారు, నలగగొట్టిన వారు ఉంటారండి, ఉండొచ్చునేమో. నీ ఎదుగుదలను ఆపివేసిన వాళ్ళు కూడా ఉండొచ్చునేమో. నీకు సహాయం
చేయకుండా పోయినటువంటి వారు కూడా ఉండవచ్చు. నేను అయితే అందరూ ఏమి చేసినా దేవుని యొక్క కృపలో, దేవుని దయలో నీవేం చేయాలంటే వారిని ప్రేమిస్తూ వారి పట్ల దయ చూపిస్తూ ఉండాలి. అది మనం నేర్చుకోవలసినటువంటి భాగ్యము, ధన్యత మనకున్నది. చివరిగా ఒకే ఒక వచనాన్ని నేను మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. దేవుని లేఖనములు మీ అందరికీ తెలుసు. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనంలో, దయగల వారి ఎడల నీవు దయ చూపించెదవు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా ఉండు అన్నాడు. దయగల వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. కనుక ఆయన దయ మనకు ముఖ్యం, మనుష్యుల దయ కూడా మనకు ముఖ్యమే. కానీ ప్రియులారా, అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటంటే దేవుని దయ మన ఎడల ఉండాలి. అది ఎలా వచ్చిందని అంటే మనము ఎదుటి వారి పట్ల దయ చూపించినప్పుడు. కనుక ఆ షోమ్రోనులో ఉన్నటువంటి ఆ ప్రవక్త దగ్గరకు నడిపించిన ఆ చిన్నది, ఇశ్రాయేలు చిన్నది ఎంత ప్రేమ చూపించిందో మనం కూడా ఎన్ని బాధలు మన జీవితాల్లో ఎవరైనా కలిగింప చేయొచ్చునేమో. ఆయనను వారి పట్ల మనం ప్రేమ చూపుతూ, ఆప్యాయత చూపుతూ, అనురాగం చూపించినప్పుడు దేవుడు తన దయా సంరక్షణ మన మీద మెండుగా ఉంచుతాడు. అటు రీతిగా మిమ్మల్ని అందరినీ దేవుడు దయ చూపించి ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి వాక్యము మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మానవులుగా ఉన్న మమ్ములను నీవు మా పాపపు జీవితాన్ని నువ్వు నా తండ్రి ప్రేమించి, క్షమించి, ఆదరించి హక్కును చేర్చుకున్నావు. ఈ ప్రేమ మా జీవితాల్లో అనేక మందికి మేము చూపగలిగే వారముగా, మేము శత్రువులముగా ఉన్నప్పటికీ కూడా నీవు మమ్మల్ని ప్రేమించావు, ఆదరించి హక్కును చేర్చుకున్నావు. అలాగని మేము కూడా నా తండ్రి నీ కలువరి ప్రేమతో మా తోటి వారిని, మమ్మల్ని బాధించిన వారిని, గాయపరిచిన వారిని, హింసించిన వారిని, అనేక రీతులుగా కృంగదీసిన వారిని కూడా మేము ప్రేమిస్తూ నీ దయను పంచగలిగే వారమై మేము ఉండటానికి నీ కృపా కాపుదల భద్రత మాకు అనుగ్రహింప చేయమని క్రీస్తు యేసున్నత నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి ప్రభువును ఆదరించునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ.